పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉదయం రెవెన్యూ అధికారులు గదులను కూల్చివేయడంతో మేడిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సాయిప్రియ నగర్ ప్లాట్ బాధితులు ఎంఆర్ఓ రెవెన్యూ అధికారుల వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించిన బాధితులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపాలిటీ సాయిప్రియ నగర్ సాలార్జంగ్ కంచెలో సాయిప్రియ నగర్లో మేము 1994 నుంచి 2002 మధ్యలో ఇన్స్టాల్మెంట్లో 350 ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది, ఈ ప్లాట్లకు పర్మిషన్ ఉంది, ఈ ఇండ్లకు హౌస్ పర్మిషన్స్, హౌస్ ట్యాక్స్లు కూడా కడుతున్నాం, కరెంటు మీటర్లు ఉన్నాయి, కరెంటు ట్యాక్స్ కడుతున్నాం. కానీ గత ప్రభుత్వము అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఫినిషింగ్ చేసిన తర్వాత మేము అనేక ఆధారాలు గత ప్రభుత్వానికి లీగల్గా చూపించిన తర్వాత గత ప్రభుత్వం తప్పు తెలుసుకొని మీ ప్లాట్లు ఇది గవర్నమెంట్ భూమి కాదని చెప్పి వాళ్ళు ఏదో నామినల్ అమౌంట్ తోటి మా ప్లాట్లను 118 జీవోలో పెట్టడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే ఆ జీవో అమలు కాకముందే ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికలలో పడిపోవటం, కాంగ్రెస్ ప్రభుత్వం రావటం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల కళ్ళు మా యొక్క ప్లాట్ల మీద పడ్డాయి. వీళ్ళ ఆదేశాల మేరకే స్థానిక నాయకులలో ఒక కీలక నాయకుడు వాటిని కూలగొట్టమని చెప్పి రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి చేయటం వల్లనే రెవెన్యూ అధికారులు మా ఇండ్లని వాళ్ళ కూలగొట్టారు. ఇది దుర్మార్గమైనటువంటి
చర్య. ఇదే పీర్యాదిగూడలో 1 సర్వే నెంబర్లో 6 ఎకరాల 10 గుంటలు ఉంది. వాళ్ళ దగ్గర రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకున్నారు, పార్టీ నాయకులు లంచాలు తీసుకున్నారు. వాళ్ళని ఏమనట్లేరు, కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయి వాళ్ళకు. అట్లాగే మేడిపల్లి 62 సర్వే నెంబర్లు కూడా లంచాలు తీసుకొని అక్కడ వాళ్లకు ఇండ్లకు అనుమతులు ఇవ్వటం జరిగింది. వాళ్ళకు కూడా రెవెన్యూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏమనట్లేరు. కేవలం మేము పేదలం పైసా కూడబెట్టుకొని ఈ ప్లాట్లు కొన్నాం. ఇవాళ మా యొక్క ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేయటం జరిగింది. రెవెన్యూ ఆర్డీఓ గారు అంటారు, కాంగ్రెస్ నాయకుల మాటలే వింటారట, ప్రజల మాటలు వినరట. ఇది రేవంత్ రెడ్డి ఆదేశమట. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా రెవెన్యూ అధికారులు కానీ ఇతర అధికారులు వినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ప్రజా దర్బార్ అంటారు, ప్రజావాణి అంటారు. ఇది ప్రజల పరిపాలన ఎట్లవుతుంది? ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. తగిన ఫలితం రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనుభవించక తప్పదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను 25 ఏళ్ళ వయసు అప్పుడు కొన్నాను. నేను ఇప్పుడు 65 ఏళ్ళు. అంటే ఇన్నేళ్ల నుంచి గవర్నమెంట్ ఏం చేసింది? మరి మేము కొన్నప్పుడు నెలకు 500 పెట్టి కొన్నాం. ఇలా కోటీశ్వర్లు కోట్లు ముట్ట చెప్పగానే వాళ్ళని నూకుంటుండ్రు. మరి ఆ కోట్లు లేకనే కదా మేము వాయిదాల ప్రకారం కొన్నాము. 500 పెట్టి కొన్నాం మేము. అయితే మీకు ముడుపులు అప్పచెప్పిన వాళ్ళకేమో దమ్ము నూకుంటారు, పర్మిషన్లు ఇస్తారు. మీకు ముడుపులు ఇవ్వకుండా మాకు ఇచ్చారా? అంటే సీతక్క కూడా గరీబ్ మనిషే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా గరీబ్ వాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లనో మేము అట్లనే, మేము గరీబ్ వాళ్ళమే. మేము రేవంత్ అన్న ఎంత పెద్ద గొప్ప శ్రీమంతుడో మాకు తెలియదు. ఆయన గరీబోడే. గరీబ్లలో ఉండి గరీబ్ల బాధ నీకు కళ్ళకి అర్థం అయితలేదా? వచ్చి 3 నెలలు కూడా కాలే, ఇలా ప్రజల కడుపులు కొట్టి మీరు ఇచ్చేస్తే ఎట్లా? మొన్న రూమ్ వేసుకునేటప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చారు? ఇంటి నెంబర్లు కరెంటు బిల్లులు వచ్చినాయి, పర్మిషన్లు వచ్చినాయి. ఒకటి వాళ్ళు అడిగిన పైసా మేము ఇయ్యలేము, మా దగ్గర లేదు. వాళ్ళు అడిగిన పైసా కావాలంటే మా అవయవాలు అమ్ముకోమని. ఎంత అడిగారమ్మా? ఇక ఎంతలో అడిగినప్పుడు మా దగ్గర లేదు. మేము మా దగ్గర లేవు కాబట్టి మా కిడ్నీలు అమ్ముకుంటారా, మా గుండెకాయలు అమ్ముకుంటారా, మా రక్తం పోసుకుంటారు. ఎందుకంటే మేము కాటికి కాలు చాపిన వాళ్ళమే. 65 ఏళ్ళు ఉన్నాం మేము, సచ్చకట్టే వచ్చినాము. మేము బిడ్డ పెళ్లికి అని ఓ ప్లాట్ కొన్నా, కట్నం రూపంగా ఇచ్చిన. ఇప్పుడు అల్లుడు వచ్చి బిడ్డని ఇట్లా ఇడిచిపెట్టిపోతుండు. కొడుకులకని ఒక ప్లాట్ సరి 100 గజాలు ఉంటుందని కొన్నా. కోడళ్ళు ఆ ప్లాట్ చూపెడితేనే కొడుకులకు పిల్లల్ని ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు కూడా సంసారాలు ఆగమవుతున్నాయి. ఇప్పుడు నా 3 పిల్లల సంసారాలు ఆగమవుతున్నాయి. అంటే ఈ గవర్నమెంట్ మా సంసారాలు ఆగం చేసేందుకు వచ్చిందా కాంగ్రెస్? 100 రోజులు